హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకొని వచ్చేసా. సో ఈ అమ్మాయిని చూస్తే అంటే ఇన్ఫ్లుయెన్సర్ అనాలా, మోడల్ అనాలా, లేకపోతే యాక్టర్ అనాలా, యాక్ట్రెస్ అనాలా, అసలు అన్నట్లో కూడా ఈవిడ యొక్క హస్తం అయితే ఉంది. అండ్ ప్రతి దాంట్లో కూడా తినకంటూ ఒక ల్యాండ్ మార్క్ అంటే గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తే. సో సూపర్ గుర్తింపు కోసం వెయిట్ చేస్తుంది. సో మనీష్ అయితే మనతో పాటు ఉన్నారు. సో కొన్ని విషయాలు అయితే మాట్లాడేద్దాం. హాయ్, హలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ సో గుడ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత చాలా రోజులు ట్రై చేస్తే కోర్స్ అంటే ప్రమోషన్లో బిజీ ఏమో. అవును. సో ఎంత బ్యాగ్ ఎక్కడ ఉంది? వెనకట్లా. సో బ్యాగ్ కొంచెం ఓపెన్ చేద్దామా? ఎన్ని లక్షలు పెట్టారు? డోరెమాన్ బ్యాగ్ లాగా అన్ని గ్యాజెట్స్ వస్తాయి బయటికి. ఫేస్ ఫ్యాన్, లిప్స్టిక్, వెట్ వైప్స్, 2 ఫోన్లు, పవర్ బ్యాంక్, ఎక్స్పెక్ట్ చేస్తానంటే ఇది కుకట్పల్లి, ఇది 20,000, ఇది కేపీహెచ్పి 20,000, ఇది అమీర్పేట 20,000. నో, ఎందుకంటే ఎక్కడ కమర్షియల్ కాదులేండి. ఎక్కడ ప్రమోషన్ చూసినా అందులో మీ ఫేస్ కనిపిస్తుంది అక్కడ. అయ్యో, దెన్ అంటే ప్రమోషన్ కోసం హైదరాబాద్ వస్తున్నారా? లేదండి, యాక్చువల్లీ నేను నా ఎంబీఏ కోసం వచ్చాను. ఎంబీఏ అయిపోయింది. ఇట్స్ బీన్ 1 year. ఈ గ్యాప్లో యా, నేను వచ్చిందే ఎంబీఏకి. ఖాళీగా తిరుగుతున్నది చూసారా? ఇట్లా అన్ని పనులు చేసుకుంటారు. ఎంబీఏకి వచ్చి ఎంబీఏ అయిపోయింది. అంటే ఈ జూలై వస్తే ఎంబీఏ కంప్లీట్ అయ్యి 1 year. ఓకే ఓకే. 1 year నుంచి కొంచెం గట్టిగా ట్రై చేస్తున్నాం. అన్ని వైపులా అన్ని పడవల మీద కాలేసి ఏది సక్సెస్ అయితే అది. జనరల్గా ఇప్పుడు నువ్వు పడవల మీద అన్నట్టు గుర్తొచ్చింది. అంటే 2 పడవల మీద కాలు వేయకూడదు అని అంటారు. అవును. సరే, నువ్వు నాకు తెలిసి 4 పడవల మీద వేసుకుని వెళ్తున్నావు అనమాట. అవును. ఏంటి నీ డైరింగ్ అసలు? పర్లేదు, ఒకటి కట్ అయిపోయినా 3 నాకు సపోర్ట్ చేస్తాను ధైర్యం. వైజాగే కదా, బీచ్లో తిరిగి తిరిగి అలవాటు అయిపోయినట్టుంది. అయ్యో, కాదు కాదు. సో అంటే బీచ్లో అన్ని పడవలు చూసాక సరే ఏదో ఒక పడవ రాదా వడ్డీకి అన్నట్టుంది. ఎప్పుడైనా మనకంటూ ఒక బ్యాకప్ ప్లాన్స్ ఉండాలి. ఇప్పుడు లెటెస్ట్ టేక్ నేను యాక్టింగ్ ఒకవేళ ఏదైనా ఒక వర్స్ సినారియో తగిలి యాక్టింగ్ కట్ అయిపోయినా నాకు మోడలింగ్ ఉంది. మోడలింగ్ కట్ అయిపోయినా నేను ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్ అండ్ ఆల్ నేను చూసుకుంటాను. ఒకవేళ ఇది కూడా కట్ అయిపోయిందంటే ఐ హ్యావ్ డన్ 2 degrees అండ్ ఒక ఎంబీఏ చేశాను. దీని బేసిస్ మీదనే నేను జాబ్కి వెళ్ళిపోతాను. జనరల్గా మీకు అసిస్టెంట్గా పెట్టుకుంటే 1 లక్ష వస్తుందా అబ్బాయికి? లేదండి, ఎందుకంత. లేదు, నేను ఇది మానేసి వచ్చేస్తా ఇంకా 1 లక్ష రూపాయలు. నిజం చెప్పు. నో, కాదు, నాకే అంత రాదు. సరే ఓకే, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు జనరల్గా చూసుకుంటే యాక్ట్రెస్గా ట్రై చేస్తున్నారు, బట్ యాక్ట్రెస్గా వెళ్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్ అన్నా లేకపోతే ఇన్స్టాగ్రామర్ అన్నా కొంచెం దీనిగా చూస్తున్నారు, అన్సెక్యూర్డ్గా. మేము ఇన్స్టాగ్రామ్ కాదు, ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, మేము యాక్ట్రెస్ అని అంటారు. బట్ మీరు చూసుకుంటే ఇన్ఫ్లుయెన్సర్ అని డేర్గా చెప్పుకుంటున్నారు, నేను యాక్ట్రెస్ని అనే డేర్గా చెప్పుకుంటాను. ఏంటి, ఎందుకని? సో బేసిక్లీ యాక్టింగ్ చేసేవాళ్ళు ఓన్లీ యాక్టింగ్ మీదే ఫోకస్డ్ ఉంటారు. వాళ్ళు చాలా డెడికేటెడ్ ఉంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే ఈ ప్రమోషన్స్ ఏవి చేయరు. వాళ్ళకి ఎంత హైపే వచ్చినా వాళ్ళు చేయరు. ఎందుకంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, లేదంటే కొంతమంది బ్లాగర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే కంప్లీట్లీ ఇదే, వాళ్ళకి యాక్టింగ్ రాదు. బేసిక్లీ వాళ్ళు ఏంటంటే ఆన్ ఫ్లో, వాళ్ళకి ఒక మంచి స్ట్రాంగ్ బేస్ ఇన్స్టాగ్రామ్ ఇది ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళ వ్యూవర్స్ చూస్తారు. ఎందుకంటే వాళ్ళ కంటెంట్ వ్యూవర్స్కి నచ్చుతుంది. వాళ్ళకి ప్రాపర్ యాక్టింగ్ రాదు. వీళ్ళదే వాళ్ళదే. ఐ బిలీవ్ ఐ కెన్ డూ బోత్. సో ఐ విల్ సే yes, I mean to do things. ఓకే. సో అంటే ఇన్ఫ్లుయెన్సర్గా ఇప్పుడు చాలా మంది రీల్స్ చేస్తారు, కంటెంట్ చేస్తారు, బట్ ఎవరికి అంత వ్యూవర్షిప్ అయితే రాదు, తెలిసింది. బట్ నీకంటూ పర్టికులర్గా కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, తక్కువ మంది కూడా బెస్ట్గా ఉన్నారనమాట. సో ఇచ్చిన కంటెంట్కి మంచి రీచ్ వస్తుంది అనమాట. సో అంటే ఏంటి ఆ డిఫరెంట్ కంటెంట్? మీరు అనుకున్నదేనా లేకపోతే ఎవరైనా సజెస్ట్ చేస్తారా? ఇట్స్ ఆల్ మై కంటెంట్. అంటే నాకు ఇప్పుడు లేటెస్ట్ చిన్న ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఒక రెస్టారెంట్ ప్రమోషన్కి వెళ్ళినంత వరకు నా మైండ్లో ఏం లేదు. ఎందుకంటే ఆ రెస్టారెంట్ పేరే తెలుసు కానీ లోపల అంబియన్స్ ఎలా ఉంటుందో తెలీదు, వాళ్ళ క్విజిన్ ఏంటో నాకు తెలీదు. మేబీ తెలుగు క్విజిన్ ఉండొచ్చు, లేదా చైనీస్ క్విజిన్, ఏదైనా ఉండొచ్చు. సో మనకు తెలియదు, మనం ఎక్స్పెక్ట్ చేయలేము కదా. ఫస్ట్ టైం మనం అన్నీ అడగలేదు, మీది ఏం క్విజిన్ అండి, ఎలా చేయాలండి. వాళ్ళకి పాపం ఐడియా ఉండదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ రెస్టారెంట్ కొంచెం ప్రమోట్ అవ్వాలి, వాళ్ళకి అదే కావాలి. కానీ వాళ్ళకి ఏం రన్ అవుతుందో అవన్నీ మనం అడగలేము కదా. డైరెక్ట్ వెళ్తా, ఆంబియన్స్ చూస్తా, ఫుడ్ క్విజిన్ ఇది ఉందని చూస్తా, ఓకే మనం ఎలా తీసుకెళ్ళగలం. మనం అంటే ఇది చాలా న్యాచురల్గా ఉండాలి, చాలా జనరల్గా ఉండాలి. ఏదో మనం ప్రమోట్ చేస్తున్నాము, మార్కెటింగ్ చేసేయాలి అన్నట్టు ఉండకూడదు. జనాలు చూసేటట్టు ఓకే ఈ పిల్ల ఈ రెస్టారెంట్కి వెళ్ళింది, అక్కడ ఫుడ్ తిన్నదంట, బాగుందంట, ఈ ఏరియాలో ఉందంట, నెక్స్ట్ టైం మనం వాటిని వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకుందాం అన్న ఒక థాట్ ఉంటే చాలు. సూపర్ మనీష్. సో అలానే చేస్తా. అంటే నువ్వు నాకు తెలిసినంత వరకు, నిన్ను అంటే నీ బ్యాక్గ్రౌండ్లో నేను చేసినంత వరకు ఏదున్నా
నిర్భయంగా మాట్లాడే వ్యక్తి. సో ఇప్పుడు ఆనెస్ట్గా చెప్తా, అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది వెళ్తారు. ఫుడ్ కావచ్చు, సంథింగ్ ఏదైనా, మనం ఇన్స్టా ఎక్కువ ఫేమస్ అయిపోయింది, దాంట్లో చూసి వెళ్తారు అనమాట. సో కొంతమంది మీరు అన్నట్లు దాని టేస్ట్ తెలియకుండా, దాని గురించి తెలియకుండా ఏదో మనకు 10,000 5,000 వస్తున్నాయని చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు? లెట్ us టేక్ మీ. నేను ఒకళ్ళ ఎగ్జాంపుల్ తీసుకోను, నా ఎగ్జాంపుల్ నేనే తీసుకుంటా. నేను బ్యూటీ ప్రోడక్ట్స్ అవ్వు, ఏమైనా బ్యూటీ ప్రోడక్ట్స్ బ్యూటీ ప్రోడక్ట్స్ నేను ప్రమోట్ చేయను. ఎందుకు బెట్టింగ్ యాప్స్ అయితే ఇప్పుడైతే చాలా పెద్ద లొల్లో ఉంది, నేను దానికోసం మాట్లాడను. బెట్టింగ్ యాప్ అయితే నేను చేయట్లేదు. బెట్టింగ్ యాప్స్ కాకుండా ఎక్కువ నాకు కాస్మెటిక్స్వే వస్తాయి అన్నమాట. నేను కాస్మెటిక్స్ చెప్పాలంటే నేను ప్రజల కోసం కాదు, నా కోసమే నేను చేయను. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ మై సెల్ఫ్. నా స్కిన్ యాక్చువల్లీ వెరీ సెన్సిటివ్ అండి. నా స్కిన్ సెన్సిటివ్ వల్ల నేను ఒక సోప్ లేదంటే నార్మల్ ఒక బాడీ లోషన్ పెట్టినా, బాడీ సన్ స్క్రీన్ పెట్టినా సరే అవన్నీ డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేశాను అనమాట. నార్మల్ నేను ఏదో ర్యాండమ్గా వెళ్ళి అయ్యో ఇది అయిపోయింది కదా, నాకు ఈ ప్రోడక్ట్ దొరకట్లేదు కదా అని నేను ఒకటి పిక్ చేసుకోలేను. మహా అయితే ఆ ప్రోడక్ట్ దొరకకపోతే నేను ఒకరోజు స్నానం చేయకుండా ఇంట్లోనే కూర్చుంటాను, కానీ నేను ఇంకోటి వాడలేను. ఎందుకంటే అది వాడితే దానివల్ల నాకు చాలా ఎలర్జెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. నా బాడీకి పడుతుంది, నా ఫేస్కి పడుతుంది, నా హెయిర్కి పడుతుంది. సో ఏదైనా సరే నాకు డర్మటాలజిస్ట్ ఇచ్చిన ప్రోడక్ట్సే. డర్మటాలజిస్ట్ ఒకటే ఇవ్వదు, ఒక 2-3 ఆప్షన్స్ ఇస్తుంది. నీకు ఇది దొరకపోతే దీనికి వెళ్ళిపో, ఇది దొరకపోతే ఇది వెళ్ళిపో, లేదంటే ప్రైమ్ ఉంటుంది కాబట్టి ఒకరోజు ముందు ఆర్డర్ పెట్టినా నెక్స్ట్ డే వచ్చేస్తుంది. బ్యూటీ కారణం అది అలా అనేం కాదు, నాకు పడదు బేసిక్లీ. సో నాకు బ్యూటీ ప్రోడక్ట్స్ వచ్చినవైనా నేను ఫస్ట్ అడుగుతా, నార్మల్ పెయిడ్ కొలాబరేషన్ మేడం అని పెడతారు, లేదా మ్యామ్ కొలాబరేషన్ ఆఫ్ వాట్? బ్యూటీ అని అంటే నేను చేయను. మీరు నాకు ఎంత హైప్ ఇచ్చినా నేను చేయలేను, ఎందుకంటే నాకే పడదు అవి. నేను జనాలను ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను. మీరు వాడింది వస్తే మీరు వాడారు కదా ప్రోడక్ట్, అదే ఒకవేళ ప్రమోషన్ వస్తే అదే వస్తే నేను చేస్తాను. నేనైతే జెన్యూన్ రివ్యూ కాబట్టి నేను వాడాను. ఒకవేళ నాకు నచ్చకపోయినా నేను చెప్తాను. లేటెస్ట్ టేక్ ఒలీవా అనే ఒక ఇది ఉంది రైట్, ఒక క్లినిక్ ఉంది, డర్మా క్లినిక్ ఉంది. వాళ్ళు నా స్కిన్ ఎంత వర్స్ట్గా ట్రీట్ చేశారంటే వాళ్ళకి నేను సపరేట్గా కాల్ చేసి ఫుల్గా క్లస్టర్ లెవెల్ వాళ్ళకి ఫుల్గా వేసుకున్నాను. వాట్ ఈస్ దిస్, అసలు మీ వల్ల నా స్కిన్ పాడైపోయింది అంటే నేను వాళ్ళకి డర్మటాలజిస్ట్కి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నా స్కిన్ చాలా సెన్సిటివ్, నార్మల్ హైరలానిక్ యాసిడ్ అదేంటంటే డ్రై స్కిన్ వాళ్ళకి కొంచెం హైడ్రేట్ ఉంచుతుంది అన్నమాట. అది కూడా నాకు పడట్లేదండి. సో కొంచెం చూసి, నాకు యాక్నీస్ వచ్చేస్తే నాకు కొంచెం చూసి ప్రోడక్ట్స్ ఇవ్వండి అంటే అప్పటికి వాళ్ళు ట్రీట్మెంట్స్ వైపు తోస్తున్నారు అనమాట. అందరికి ఇది ఒక మార్కెట్ స్ట్రాటజీ ఉంది డర్మటాలజిస్ట్ క్లినిక్స్ అందరికి. ఏంటంటే వాళ్ళకి స్కిన్ కేర్తో క్యూర్ అయిపోయే ఛాన్స్ ఉన్నా సరే ట్రీట్మెంట్లు తీసుకుని, ఎందుకంటే ట్రీట్మెంట్లు ఎక్కువ డబ్బులు వస్తాయి. సో ట్రీట్మెంట్ల వైపు తోస్తున్నారు. నేను అన్నాను మీకు అసలు బొర్రుందా, నాకు అసలు క్రీమ్సే పడట్లేదని మీకు చెప్తున్నాను, సిరమ్సే పడవు, ఫేస్ వాష్లే పడవు నాకు, అలాంటి మీరు ఎలాగా ట్రీట్మెంట్లు తీసుకోమంటున్నారు? ఫస్ట్ నాకు క్రీమ్స్ ఇచ్చి ప్రూవ్ చేసుకోండి, తగ్గుతుంది, నాకు రిజల్ట్ కనిపిస్తుంది. ఫస్ట్ వెళ్ళాను, వాళ్ళు కొన్ని క్రీమ్స్ ఇచ్చారు, దానివల్ల రియాక్ట్ అయిపోయి ఇంకా రెడ్గా అయిపోయి, నేను మీకు పిక్చర్ షేర్ చేస్తాను తర్వాత, చాలా రెడ్గా అయిపోయి ఫుల్ ఎలర్జీ అయిపోయింది. అది తీసుకొని వెళ్ళాను. తీసుకొని వెళ్తే ప్రోడక్ట్స్ రిటర్న్ అవ్వవు మేడం, ఆల్రెడీ మీరు ట్రై చేశారు కదా, ఇవి రిటర్న్ అయితే తీసుకోము, మీకు రీప్లేస్ చేస్తాము అని మళ్ళీ ఇచ్చారు. అవి కూడా సేమ్ రియాక్షన్, ఇంకా వదిలేసాను. దాని తర్వాత నా ఫ్రెండ్ ఒక అమ్మాయి సజెస్ట్ చేసింది, ఇంకొక డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. షీ ట్రీటెడ్ మీ వెల్, ఐ లాస్ట్ ఆల్ మై యాక్నీస్ అండ్ ఆల్. దాని తర్వాత ఐ హ్యావ్ రియలైజ్ దట్ నా స్కిన్ సెన్సిటివ్ కాదు, ఓవర్ సెన్సిటివ్. నేను నార్మల్గా కూడా ఏది పెట్టలేను. సో మీ ప్రమోషన్ కోసం నా స్కిన్ మీద పెట్టి నేను నా స్కిన్ తగలబెట్టుకునే కన్నా నేను మీ ప్రమోషనే చేయను. సో బ్యూటీ అండ్ క్లినిక్ నేను వెళ్ళాను. లేటెస్ట్ టేక్ ఫుడ్ అండ్ ఓకే డిజైనర్ డ్రెస్ అనేది తీసుకున్నాను. కాస్ట్ అండ్ ఆల్ డిపెండ్స్, నువ్వు ఒకవేళ అఫోర్డ్ చేయగలవు నువ్వు కొను, నువ్వు అఫోర్డ్ చేయలేవు లైట్ తీసుకో. బట్ డిజైనర్ డ్రెస్ నేను పర్టికులర్గా వేసుకున్నాను, నాకు నచ్చింది కాబట్టి ఐ కెన్ సే ఇట్స్ గుడ్, రైట్? దట్స్ నాట్ రాంగ్ థింగ్, దట్స్ చాయిస్. మీరు చూస్తారు, నచ్చితే కొంటారు, లేదంటే లేదు. లేటెస్ట్ టేక్ ఫుడ్ కూడా నేను చేసేవి చాలా తక్కువ, ఎందుకంటే నాకు తెలీదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బి ఆనెస్ట్, నేను ఫుడ్ రెస్టారెంట్ ఏదైతే నేను రీల్ చేస్తానో దానికి నేను ఛార్జ్ చేయను, ఎందుకంటే తినేది కదా, అది మనం ఎలా ఛార్జ్ చేస్తాం. ఇఫ్ ఎట్ ఆల్ దట్స్ గుడ్, ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్, దెన్ ఓన్లీ ఐల్ ఛార్జ్. నేను ఫస్ట్ ఒక ఫిగర్ చెప్తా, నేను వెళ్ళి ఫస్ట్ పోయి షూట్ చేసుకుంటా, నచ్చింది అని అంటే ఐల్ టేక్ మనీ అండ్ ఐల్ పోస్ట్ ఇట్. లేదు నాకు నచ్చలేదు అంటే నేను డ్రాప్ చేస్తాను. నేను ఎలా డ్రాప్ చేస్తానంటే నేను స్కిప్ కొడతాను అనమాట. నేను అప్లోడ్ చేస్తాను అండి, నేను చేస్తాను, నాకు కొంచెం టైం కావాలి.
వీడియో అయితే తీసుకుంటారు కానీ అప్లోడ్ చేయరు. ఇది సీక్రెట్. సో ఫేక్గా నేను కొలాబరేషన్ అయితే ఈ రోజు వరకు ఏది చేయలేదు. నేను మా అయితే ఒక 10 చేసి ఉంటా అనుకోండి, ఆ 10లో ఒక్కటి కూడా ఫేక్ అయితే తక్కువే చేశారు. తక్కువే. నేను చెయ్యను బేసిక్లీ, చాలా సెలెక్టెడ్. కానీ నాకు అసలు కొలాబరేషన్స్ నచ్చవు, చేయడం నచ్చవు. మీకు డబ్బు అంటే ఇష్టం ఉందా లేదా? ఆబ్వియస్లీ ఉందా? గాంధీ తాత అంటే చాలా ఇష్టం. ఇష్టం కదా. సో అతను మన ఇంట్లో ఉంటే ఇంకా ఇష్టం కదా. చాలా ఇష్టం. సో అంత ఇష్టం ఉండే వాళ్ళు అంటే జనరల్గా ఒక ప్రమోషన్ చేస్తే లైఫ్ సెట్ అయిపోద్ది అనే ప్రమోషన్ చాలా వచ్చుంటాయి. సో అవే బెట్టింగ్ ప్రమోషన్ అవ్వచ్చు. సో ఎందుకు మీరు డేర్ చేయలేప్పుడు భయం వేసిందా లేకపోతే ఏంటి? ఇట్స్ నాట్ భయం, ఇట్స్ లైక్ కన్సర్న్. ఎలాంటి కన్సర్న్ అంటే నాకు డబ్బులు వస్తున్నాయి కదా అని ఇంకొకరిని నేను హామ్ చేయలేను. లెటెస్ట్ టేక్, నన్ను నమ్మి ఒక పర్సన్ ఏదో తీసుకున్నాడు, అది ఒక 100 రూపీస్ అవ్వు, 1000 రూపీస్ అవ్వు, 10,000 అవ్వు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాడు ఆ పర్టికులర్ ప్లేస్ని తిట్టుకోడు, ఫస్ట్ నన్ను తిట్టుకుంటాడు. శాపనార్థాలు నాకు వస్తాయి ఫస్ట్, తర్వాత వాళ్ళకి వెళ్తాయి. అరే ఈ పిల్ల చూసే కదా నేను వెళ్ళాను, ఇలా మోసపోయాను అని. అలాంటివి నా నెత్తి మీద నేను, నాకు డబ్బులు లేకపోయినా పర్లేదు కానీ ఒక శాపనార్థాలు అయితే నాకు వద్దు. ఓకే, సూపర్ సూపర్. సో అందుకని ఇంకా అలాంటి ప్రమోషన్లు ఏం చేసుకోలేదు. దట్ అంతేలే, రావాల్సిన డబ్బులు ఎలాగైనా వస్తాయి. నా హార్డ్ వర్క్ నుంచి నేను తెచ్చుకుంటాను.